పూలే గారి యొక్క జన్మదినం సందర్భంగా స్థానిక నాయకులందరితో కలిసి ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషం. ఆయన చరిత్ర చూసినట్లయితే ఈ సమాజంలో ఒక బీసీఏ కాదు, అన్ని వర్గాల వారికి కూడా ఆయన ఒక మార్గదర్శి. అతని భార్య కానీ వాళ్ళు నడిచినటువంటి ప్రవర్తన, వాళ్ళు సమాజానికి చేసినటువంటి సేవ, వాళ్ళ త్యాగం ఎప్పుడు కూడా ఈ సమాజం మర్చిపోదు. ఆయన్ని గుర్తుంచుకొని మరి జ్యోతిరాదిత్య పూలే గారి యొక్క సిద్ధాంతాల ప్రకారం కానీ ఆయన చేసినటువంటి త్యాగం ప్రకారం కానీ మనందరం నడుచుకున్నట్లయితే డెఫినెట్గా ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించే వాళ్ళు అవుతాం. మచిలీపట్నంలో ఆయన ఇంత పెద్ద విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం. కొల్లు రవీంద్ర గారు అలాగే కొనకల నారాయణ గారి యొక్క టైంలో సో అలాంటి విగ్రహాలు, అలాంటి మహానుభావులు ఎప్పుడు కూడా చరిత్రలో రానున్న తరాల వాళ్ళకి ఎప్పుడు మార్గదర్శకంగా తీసుకోవాలి. ఈ రోజున జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి. ఆయన విద్య ద్వారా వెనుకబడిన తరగతుల యొక్క సమస్యల్ని రూపుమాపవచ్చని చెప్పి, విద్య ఉంటే అన్ని రకాలుగా కూడా ఎదుగుదల ఉంటుందని చెప్పి ఆయన భార్య కూడా వెనుకబడిన వర్గాలకు ఆ రోజుల్లో చదువుకునే అవకాశాలు లేకపోతే వీళ్ళు ప్రత్యేకించి స్కూల్స్ పెట్టి వెనుకబడిన వర్గాలకు విద్యాబోధన చేసి ఆ విద్య ద్వారా వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించినటువంటి జ్యోతిరావు గారు పూలే మహనీయుడు. ఇవాళ రోజున ఆయన జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి కొల్లు రవీంద్ర గారు, వల్లనేని బాలప్రసాద్ గారు, ముఖ్య నాయకులు సత్యనారాయణ గారు అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి ఈరోజు మచిలీపట్నంలో మరి ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసుకుని నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కొనకల నారాయణరావు గారు, అదేవిధంగా మరి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి బాలశౌరి గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు, అలాగే బీసీ సంఘాల నాయకులు గోకుల్ శివ గారు, అదేవిధంగా కుక్కల సత్యనారాయణ గారు, మరి అనేక మంది ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న కుటుంబంలో, పూలమ్ముకునే కుటుంబంలో పుట్టి విద్య పట్ల మక్కువతో మరి ఆ రోజున కొన్ని పరిస్థితుల్లో కనీసం స్కూళ్ళలోకి వాళ్ళకి ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితుల్లో చెట్ల కింద కూర్చొని చదువుకుని దూరం నుంచే వాళ్ళు చెప్పేది ఇని నేర్చుకుని మరి అనేక మందికి ఆదర్శవంతమై అనేక మందికి ఆయన ఒక టీచర్గా సమాజానికి రూపుదిద్దడం కూడా జరిగింది. అదే కాకుండా ఆ రోజు మహిళలకి విద్య లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలోనే తొలి మహిళగా మరి ఒక ఉపాధ్యాయునిగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి సావిత్రిబాయి పూలే గారిని వారు తయారు చేయడం, వాళ్ళ భార్యనే, వారి ద్వారా అనేక మందికి విద్యాభ్యాసాలు అందించడం, ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి ఒక సమాజంలో సమానత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమాజం పైన వేరేగా జాతి పెత్తనం ఉన్నంతకాలం ఇంకా అనేకత ఉంటుందని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యక్తి. సత్యమేవ జయితే, ఎప్పటికైనా సరే సత్యమే గెలుస్తుందని చెప్పినటువంటి వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయనకి మరొకసారి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. Please subscribe to Chanakya channel.